దేవుని బిడ్డలారా, కీర్తనలు 65:11 వచనాన్ని ఈ దినము ధ్యానిద్దాం. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు సంవత్సరము ఆయన దయా కిరీటము ధరింపజేసి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే సంవత్సరం అంతా కూడా ఆయన దయ మన మీద ఉంటుంది. ఆయన దయ, ఆయన కనికరం ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని సహాయము మనకు కలుగుతున్నది. నిజముగా బైబిల్ సెలవిస్తూ ఉంది, వారు కాపరి లేని గొర్రెలని ఆయన మరి దయతో కదిలినాడని, ఆయన కృపతో కదిలినాడని, ఈ మూడ్ విత్ కంపాషన్ అని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆయన దయా కిరీటము మన మీద ఉన్నప్పుడు, మన కష్టాల్లో, మన బాధల్లో, మన శోధనలో ఆయన దయను బట్టి మనల్ని దేవుడు ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు, మనల్ని పైకి లేవనెత్తుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరి మీద దేవుడు తన దయా కిరీటము అనుగ్రహించునుగాక, దయా కిరీటము ఉంచునుగాక. ఆయన దయ సంవత్సరం నుండి సంవత్సరం వరకు ఉండునుగాక. ఆమేన్.